మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష 12వ రోజుకు చేరింది. ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆయన బంధువులు చెబుతున్నారు. ముద్రగడ దంపతులను మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించే విషయంపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారని ఆయన కుమారుడు తెలిపారు. తుని ఘటనల కేసులో ఇప్పటికే 10 మందికి బెయిల్ లభించగా మరో 3 బెయిల్ పిటిషన్ విచారణ కాకినాడ సిఐడి న్యాయస్థానంలో నేడు జరగనుంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి వైద్యులు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన భార్య శరీరంలో కీటోన్స్ బాడీస్ మళ్లీ పెరిగాయని ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. ముద్రగడ ఆరోగ్యంపై బంధువులు, మద్దతుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సార్, పద్మనాభం గారు సత్యమణి ఆరోగ్య పరిస్థితి అయితే పూర్తిగా అధ్వానంగా ఉంది సార్. చాలా ఆందోళనకరంగా ఉంది మాకైతే. పద్మనాభం గారి పరిస్థితి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందండి. అలా మొత్తం అంతా కూడా కంగారు పడిపోతున్నారండి డాక్టర్లు అందరూ కూడా. చాలా ఆందోళనకరంగా ఉంది, మాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయండి. మేము చెప్పడం ఏంటండి. ఇప్పుడు మేడం గారి పరిస్థితి ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదు సార్. అంటే లోనికి వెళ్ళి మేము చూస్తున్నాం వల్లనే మాకు ఆందోళనగా ఉంటుంది సార్. అనంతరం ముద్రగడ దంపతుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు బాలు ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. మీ మామయ్య గారు వచ్చి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేశారండి. అంత బాగానే ఉందండి. కొంచెం పర్లేదండి. ఈరోజు నైట్, రేపు మార్నింగ్ డిసైడ్ చేస్తున్నారండి. మొత్తం ఏమో సార్ తెలియదండి, అది పోతా ఉన్నారు. మీ అమ్మగారికి కూడా అలాగే ఉంది. అదే అమ్మగారికే నీరసంగా ఉందండి. ముందు అమ్మగారినే షిఫ్టింగ్ అనుకున్నారు. అదే మళ్ళీ టెస్ట్ చేసి బాగానే ఉందన్నారు. ఫాదర్ కూడా బాగానే ఉంది. అదే నీరసంగా ఉన్నారు, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. తుని ఘటనల కేసులో మొత్తం 13 మంది నిందితుల్లో 10 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. వీరిలో 8 మంది ఇప్పటికే విడుదలయ్యారు. నేడు మరో 2 విడుదలయ్యే అవకాశముంది. మిగతా 3 బెయిల్ పిటిషన్ విచారణ కాకినాడ సిఐడి న్యాయస్థానంలో నేడు జరగనుంది. ఆ 3కి కూడా బెయిల్ మంజూరైతే ముద్రగడ దీక్ష విరమించే అవకాశాలున్నాయి. పి గన్నవరంలో ముద్రగడ దీక్షకు మద్దతుగా పలు గ్రామాల నుంచి వచ్చిన జనం రాస్తారోకో చేపట్టారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.